అదిగో చూడర కదిలినాడు కైలాసం నుండి రుద్రుడు, హైందవ జాతిని ఉద్ధరించగా వచ్చినాడు రావీరుడు. అన్యాయాలు ఆకృత్యాలు జరుగుతుండే ఆనాడు, ఆ అన్యాయాలు అరికట్టెదాకా నిద్రించని వీరుడు. అతడే 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 రా, అతడే రా శివాజీ, ఆ ఛత్రపతి శివాజీ కథను తప్పక నువ్వు సునోజీ. అదిగో 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 చూడర ఛత్రపతి శివాజీ, ఆ ఛత్రపతి శివాజీ కథను తప్పక నువ్వు సునోజీ. హైందవ జనులను హింసిస్తుంటే ఎవడు ఆపలేదు, చిత్రహింసలను చీత్కారాలను అడ్డు చెప్పెటోడే లేడు. మతం మారమని మారణ హోమం సృష్టించారు అప్పుడు, ఆ దుర్మార్గాలను ఆపగా వచ్చినాడు రాయోధుడు. అతడే 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 రా ఛత్రపతి శివాజీ, ఆ వీరుడి కలలను నిజం చేయగా కదిలిరా బాయిజీ. అదిగో చూడర కదిలినాడు కైలాసం నుండి రుద్రుడు, హైందవ జాతిని ఉద్ధరించగా వచ్చినాడు రావీరుడు. హైందవమంటే చిన్న చూపేర అందరికీ అప్పుడు, హైందవ జాతి బిక్కు బిక్కుమని బతుకుతుండేది అప్పుడు. అధికారముందని చిత్రహింసలు చేసినారు రాగప్పుడు, చరిత్ర చెప్పను నిజాలను ఎందుకు జాతారు రా ఇప్పుడు. అరెరే నీ ముంగటుందని అసలు చరిత్రని అనుకోకురన్నా, నీ ముంగటుందని అసలు చరిత్రని అనుకోకురన్నా. అసలు కదా జరిగింది అది ఎవడు చెప్పలేరన్నా. అదిగో చూడర కదిలినాడు కైలాసం నుండి రుద్రుడు, హైందవ జాతిని ఉద్ధరించగా వచ్చినాడు రావీరుడు. జై శ్రీరామ్.